కొత్త ఏడాది అన్నదాతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతు భరోసా స్కీమ్ అమలు విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందజేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇటు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా 12,000 సాయం చేస్తామని, ఈ స్కీమ్కు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయం దండగ కాదు, పండగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు శుభవార్త వినిపించాలని రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. భూమి లేకపోవడం ఒక శాపము, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోవడము ఇంకొక శాపము అన్నట్టుగా పాదయాత్రల సందర్భంగా అటు బట్టి విక్రమార్క గారికి కానీ నాకు కానీ ఈ మధ్యకాలంలో మా మంత్రివర్గ సహచరులు పర్యటనలకు వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకే మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. ఈ 3 స్కీంలు జనవరి 26 నుంచి ప్రారంభిస్తామన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే 3 స్కీంలు ఆ రోజు నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా, భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూమి ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతులకు ఎకరాకు 12,000 ఇవ్వడమే కాకుండా, భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు రైతు బంధు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు నిధులు చేరాయని, ఇకపై అలా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు
రైతు భరోసా వర్తింపజేయము. మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ప్రభుత్వం సేకరించిన భూములు సైతం ఇంకా రైతుల పేరు మీదే ఉన్నాయని, వాటన్నిటి వివరాలు రైతులే స్వచ్ఛందంగా సర్కారుకు అందించాలని సూచించారు. ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి, కానీ రెవెన్యూ రికార్డులలో ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి, కానీ రెవెన్యూ రికార్డులలో ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి ఇచ్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితి బట్టి రైతు భరోసా కింద ఏటా 12,000 ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు 10,000 ఇస్తే ఇప్పుడు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఆదాయం పెంచడం, పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలు. గతంలో ఏం జరిగిందో వెనక్కు వెళ్తే కేసీఆర్ కుటుంబం 1000 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులో తప్పు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. ఇది మంత్రివర్గం తీసుకున్న ఒక మంచి నిర్ణయమని, అనవసరమైన అంశాలు, వివాదాలకు తావు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వస్తుందన్నారు. గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.